రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఒకసారి పరిశీలిస్తే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తూ భారతను రిపబ్లిక్ గా భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బున్న వాళ్ళు ధనవంతులుగా మారిపోయారు, నిరుపేదలు మరింత దరిద్రులుగా తయారైపోయారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. 1947లో స్వాతంత్రం వస్తే ఇప్పటికీ ఈ అసమానతల్లో ఎటువంటి మార్పులు రాలేదు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ నేతృత్వంలోని ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఎంతో కష్టపడి రూపొందిస్తే అంబేద్కర్ ఒక్కడే రూపొందించినట్లుగా ప్రచారంలోకి వచ్చేసి అంబేద్కర్ పేరుతో పెద్ద పెద్ద కొండంత విగ్రహాలు పెట్టారు మన రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు. ఈ పాలక ప్రభుత్వాలకి అంబేద్కర్ మీద ఉన్న గౌరవమో అభిమానమో అచంచల విశ్వాసంతోనో ఈ విగ్రహాలు పెట్టలేరు సుమా. వీళ్ళకి కావాల్సింది అంబేద్కర్ జాతికి సంబంధించిన ఓట్లుని వీళ్ళు ఆశిస్తున్నారు కాబట్టే ఆ విగ్రహాలను పెట్టారు. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎంతో మందితో కూడిన ఒక ముసాయిదా కమిటీ. అయితే అంబేద్కర్నే మనం కీర్తించుకుంటున్నాం. కారణం ఏమంటే దళిత జాతి ఓట్లన్నీ ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అలాగే అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు కొంతకాలానికే పరిమితం చేయాలని, 5 సంవత్సరాలు తప్పితే 10 సంవత్సరాల వరకు అవి కొనసాగాలని ఆయన ఆశించాడు. ఆయన ఆశలకు అనుగుణంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏ కులంలో పేదవాళ్ళు లేరు, ఏ మతంలో పేదవాళ్ళు లేరు. ఈ దేశాన్ని కుల మతాల పేరుతో విభజిస్తూనే పోతారా? కులాలని మీరు అధికారికంగా గుర్తించకూడదని భారత రాజ్యాంగం చెబుతోంది. మరి మీరెందుకు అమలు చేయలేదు? ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే ప్రాతిపదికన, ధనవంతుడు పేదవాడు అనే ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తే అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్న పేదలకు అవకాశం కలుగుతుంది కదా. ఆ దిశగా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? ఎందుకు కులాలని ఇప్పటికీ అడగమంటూనే అడిగి మరీ విభజిస్తున్నారు? కొందరికి ప్రయోజనం కలగచ్చు, వాళ్ళు ప్రస్తుతానికి మిన్నకుండి పోవచ్చు, కానీ సమాజంలో వారు వేరు చేయబడతారని మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? పాలక ప్రభుత్వాలు ఆ రిజర్వేషన్ల సిస్టమ్ని కదిలిస్తే మనకు ఓట్లు రావు, ప్రభుత్వం పడిపోతాయి. ఈ నేపథ్యంలోనే మీ స్వార్థం, అడుగడుగునా స్వార్థ ప్రయోజనాలు ఆశించే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మీరు భంగపరుస్తున్నారు, అసమానతలు పెంచుతున్నారు. విదేశాలలో చూడండి, ఎక్కడా కులాలు మతాలు ఉండవు, క్లాస్ ఉన్నోళ్ళు లేనోళ్ళు. ఇక్కడ కూడా అమలు చేయండి. ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. స్వార్థాన్ని పక్కన పెట్టండి. మీ స్వార్థం పక్కన పెట్టనంత కాలం రాజ్యాంగ స్ఫూర్తి అనేది బ్రతకదని స్పష్టం చేయక తప్పని పరిస్థితి.